తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటు రాకేష్ రెడ్డి గారికి పరువు నష్టం దావా నోటీసులు అయితే పంపించింది. అసలు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ పరువు నష్టం దావా పంపించడాన్ని ఆయన ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. రాకేష్ రెడ్డి చెప్పండి, అసలు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇలా పరువు నష్టం దావా పంపడాన్ని మీరు ఎలా చూస్తారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వ్యక్తికి పరువు నష్టం దావా నోటీస్ పంపడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్షా ఫలితాల్లో ఏవో గోలుమాలు జరిగింది, అవకతవకలు జరిగినాయి, ఈసారిగా అది ఇద్దలేదని చెప్పి గ్రూప్ 1 యాస్పిరెంట్స్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కలిసి మా పక్షాన మీరు గొంతెత్తాలని అన్నప్పుడు మేము ఆల్ పార్టీ మీటింగ్ ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా వాయిస్ని వినిపించేటువంటి ప్రయత్నం చేసినాం. అనేక ప్రశ్నలు వేసినాం. అనుమానాలను నివృత్తి చేయాలని నేను అడిగిన. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సింది పోయి వాళ్ళు మా ఇజ్జత్ అంతా పోయింది, ఇజ్జత్ అంతా తీసినావు కాబట్టి ఇప్పుడు మేము ఇజ్జత్ దావా నోటీస్ ఇస్తున్నాం, మీకు నువ్వు సమాధానం చెప్తే చెప్పు, లేకపోతే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, ఇజ్జత్ దావా కేసు ఇస్తామని మాట్లాడతారు. నాకైతే చాలా గమ్మత్ అనిపిస్తున్నది. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా నేను అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలా, లేదా టీజీపీఎస్సీ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక వ్యక్తి మీద వ్యవస్థలను ఉసిగొల్పడం ఇది చాలా దుర్మార్గం. మీ దగ్గర సమాధానాలు లేవు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినలు. అన్యాయాన్ని ఎదిరించడం నేరమైతే ఆ నేరాన్ని నేను మలమలేస్తాను. ఎందుకంటే ఆ రోజు నిజాం ప్రభు జైల్లో పెడితే ఆ జైలు గోడల మీద కూడా నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి దాశరథి పుట్టినటువంటి ఓరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి వాణ్ణి నేను. మీ కేసులకు భయపడేది లేదు, మీ నోటీసులకు అసలు అంతకన్నా భయపడేది లేదు. తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది. మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. ఈరోజు టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి ఎందుకు లేరు? కొన్ని సెంటర్లో మాత్రమే టాపర్స్ ఎట్లా వచ్చిండ్రు, మిగతా సెంటర్లు ఎందుకు లేరు? ప్రిలిమ్స్కి మెయిన్స్కి మీరు డిఫరెంట్ ఆల్ టికెట్ నెంబర్స్ ఎందుకు ఇష్యూ చేసిండ్రు? 9,000 మంది రీకౌంటింగ్ అప్లై చేస్తే ఒక్కరు కూడా మార్కులు ఎందుకు పెరగలేదు? పక్క ఆల్ టికెట్ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి ఒకటే మార్కులు ఎట్లొచ్చినాయి? వీటి సమాధానం చెప్పండి. వీటి సమాధానం చెప్పిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది. తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. సహేతుకమైనటువంటి ఒక విమర్శ చేసిన, నేను పూర్తి ఆధారాలతో చేసిన, నేను చేసినటువంటి ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నా. కానీ ఇజ్జత్ వాళ్ళొక్కరికే ఉండదు, ఇజ్జత్ మాకు కూడా ఉంటుంది. నేను మాట్లాడితే ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి ఈయన ఈ వ్యాఖ్య చేసిందని చెప్పి టీజీపీఎస్సీ రాయడం ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి, ఇంతకంటే దిగజారినటువంటి వ్యాఖ్య ఇంకోటి ఉంటుందా? ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము ఇది తప్పు అని మాట్లాడితే నువ్వు డబ్బుల కోసం చేసినావని ఎవడన్నా రాజ్యాంగబద్ధ సంస్థ వాళ్ళు నా మీద ఇజ్జత్ దావా చేసుడు, అది నేనే వాళ్ళ మీద ఇద్దాం అనుకుంటాను. ఎందుకంటే ఇజ్జత్ నీ ఒక్కనికే ఉండదు, మాకు కూడా ఉంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థలకు హక్కులు ఉంటాయి కావచ్చు, ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, కానీ ఒక పౌరునికి ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఆ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మేము కూడా కోర్టుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అరే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 19A ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ మాకుంది. ఆ స్వేచ్ఛను హరించేటువంటి అధికారం టీజీపీఎస్సీకి ఎవరిచ్చిండు, వాళ్ళ బాస్ రేవంత్ రెడ్డికి ఎవరిచ్చిండని నేను అడుగుతా ఉన్నా. దానికి సమాధానం చెప్పండి. ఎట్లా ఉండబడుతుంది గ్రూప్ 1 ఆస్పిరెంట్ విషయంలో మీ కార్యాచరణ ఎట్లా ఉండబడుతుంది, మీది కానీ మీ పార్టీది కానీ? తప్పకుండా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. ఇప్పటికే అభ్యర్థులు పెద్ద ఎత్తున వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. మేము కూడా వాళ్ళకు తోడవుతాం. వాళ్ళు ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా వాళ్ళకు అన్ని రకాల సహకారాన్ని కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఇప్పుడు ఈ పార్టీ ఏదైతే టీఎస్పీఎస్సీ ఉందో వాటిని పోస్టులను ఏదైతే అమ్మింది అన్నటువంటి కూడా వ్యాఖ్యలు కూడా మీరు చేస్తూ ఉంటే దాన్ని ఎంతవరకు ఎక్కడ అనలేదు. నేను అమ్మింది అని ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలేదు. నేను ఒక విద్యావంతుణ్ణి, అనేక సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని. నేను ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసి కూడా స్వల్ప తేడాతోనే ఓడిపోయినటువంటి ఒక వ్యక్తిని. కాబట్టి అట్లా చిల్లర వ్యాఖ్యలు నేను చేయను. కాకపోతే అందులో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయమని చెప్పి నేను అడిగిన, దాంట్లో తప్పేంది? అరే, అమ్ముకున్నామని నేను అనలే అంటున్నారు చాలామంది, కానీ నేను అనలేదు, నేను అనను కూడా. బట్ యూ హ్యావ్ టు అడ్రస్ ద గ్రీవెన్సెస్ దట్ ది ఆస్పిరెంట్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆన్ ఎ డే-టు-డే బేసిస్. థ్యాంక్ యూ. ఇది రాకేష్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు. గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా తాను తన పార్టీ కూడా గ్రూప్ 1 విద్యార్థులకు అండగా ఉంటుంది, ఇటు పోరాటాలు చేస్తూనే ఉంటుందని చెప్పేసి వారు అంటున్నారు. కెమెరామెన్ రణవీర్తో జగన్, బీఆర్ఎస్ భవన్ నుండి.